ఆరోపణలు చేసి స్టాలిన్ని ఒక అవినీతిపరుడుగా ముద్ర వేసి అరెస్ట్ చేసి జైల్లో పెట్టి బీజేపీ లాభం పొందాలని ప్లాన్ చేస్తుంది. ఇది ఢిల్లీ అనుకుంటున్నారేమో, ఇది తమిళనాడు. ఇది తమిళనాడులో బీజేపీ పప్పులు ఉడకవు అని వీళ్ళకి చాలా స్ట్రాంగ్గా మాట్లాడుతున్నారు. బీజేపీ ఫ్రస్ట్రేషన్లో ఈ పని చేస్తుందని. దీనికి ఇంకొక నేపథ్యం ఉంది. అదేంటంటే తమిళనాడు ప్రభుత్వం ముఖ్యంగా స్టాలిన్ చాలా స్ట్రాంగ్గా హిందీ భాషను వ్యతిరేకిస్తున్నాడు, ఇంపోజిషన్ ఆఫ్ హిందీ భాషని. మొన్న బడ్జెట్ సెషన్లో కూడా రూపీ అని హిందీ రూపీ 6 ఉంటుంది మనకి రూపాయికి, ఆ సింబల్ని తీసేసి తమిళ రూపీ పెట్టాడు 6, తమిళ రూ అని ఉంటుంది, ఆ రూ పెట్టుకున్నారు వాళ్ళు, హిందీ తీసేసి. అట్లాగే హిందీ భాషని రుద్దడం మీద, న్యూ ఎడ్యుకేషన్ పాలసీ మీద చాలా తీవ్రంగా డిఎంకే పోరాడుతోంది. ఇంకొక నేపథ్యం ఏంటంటే డీలిమిటేషన్ అంటే ఇప్పుడు మొత్తం ఎంపీ నియోజకవర్గాలు, లోక్సభ నియోజకవర్గాలన్నీ పునర్వ్యవస్థీకరణ చేయబోతున్నారు. అది జనాభా దామాషా ప్రకారం చేస్తే ఉత్తరప్రదేశ్, బీహార్ కలిపి సౌత్ ఇండియాలో ఉత్తరప్రదేశ్, బీహార్లో ఎన్ని ఎంపీలు ఉంటాయో సౌత్ ఇండియా మొత్తం కలిపి కూడా అన్ని ఎంపీలు ఉంటాయి. అంతే దాదాపు ఒక 20%, 24% ఎంపీలు తగ్గిపోతారు సౌత్లో. మేమేమో జనాభా తగ్గించుకున్నాం, వాళ్ళేమో జనాభా పెంచుకున్నారు నార్త్ ఇండియాలో. సో వాళ్ళు పెంచుకునే దానికి వాళ్ళకి బహుమతి, తగ్గించుకునే దానికి మాకు శిక్ష అనేది వీళ్ళు మాట్లాడుతున్నారు. రెండోది 31% జీడిపిలో సౌత్ నుంచి కాంట్రిబ్యూషన్ ఉంటే 90% పాపులేషనే ఉంది దేశంలో. ఇప్పుడు నువ్వు పాపులేషన్ బట్టి నేను ఇస్తాను అంటే వాళ్ళు ఎక్కువ కొనుక్కున్నారు జనాలు. ఇక్కడ 1.8 కూడా లేదు రీప్రొడక్షన్, అదే రీఫిల్మెంట్ రేట్ అంటారు. అంటే ఒక ఫ్యామిలీకి 1.8 బిడ్డలు కూడా లేరు. అక్కడేమో దాదాపు 2.4 ఉంది ఉత్తరప్రదేశ్లో, బీహార్లో అయితే 3 ఉంది. అంటే వాళ్ళు ఎక్కువ కనుక్కునేసి వీళ్ళు కనుక్కోకుండా దాన్ని పాటిస్తే వీళ్ళ మీద ఇంపోజిషన్ చేస్తున్నారు, మా మీద చేస్తున్నారు. మేము ఎక్కువగా రూపాయి మేము దానికి పంపిస్తుంటే మాకు 70-60 పైసలు కూడా ఇవ్వట్లేదు. అదే ఉత్తరప్రదేశ్కో, బీహార్కో రూపాయి పంపిస్తుంటే 2 రూపాయలు, 3 రూపాయలు వాళ్ళకి వెళ్తాం. అంటే గవర్నమెంట్ ట్యాక్స్లు, స్టేట్ల నుంచి ట్యాక్స్ ఎంత. అందుకని కేటీఆర్ లాంటి వాళ్ళు కూడా ఇక్కడ ఫైనాన్స్ని బట్టి ఏ రాష్ట్రం ఎంత కాంట్రిబ్యూట్ చేస్తుంది జీడిపికి అనే దాన్ని బట్టి మీరు డివైడ్ చేయండి, జనాభాను బట్టి ఎందుకు చేస్తారనేది వీళ్ళు మాట్లాడుతున్నారు. ఇక్కడ ఏమైందంటే తమిళనాడులో అన్ని పార్టీలు కూడా యునైట్ అయినాయి ఈ విషయంలో, డీలిమిటేషన్ విషయంలో. కానీ ఆంధ్రాలో మన కర్మ విషయానికి వచ్చేసరికి ముగ్గురు కూడా బీజేపీని వ్యతిరేకించే పరిస్థితిలో లేరు. ఇక్కడ మళ్ళీ కేటీఆర్ వ్యతిరేకిస్తున్నాడు, రేవంత్ రెడ్డి వ్యతిరేకిస్తున్నాడు. ఎందుకంటే కాంగ్రెస్ పాలసీ కూడా వ్యతిరేకిస్తుంది. సౌత్ ఇండియాలో ఇట్లా కర్ణాటకలో కూడా వ్యతిరేకిస్తున్నాడు, కేరళ కూడా వ్యతిరేకిస్తున్నాడు. ఈ డీలిమిటేషన్ అనేది పైగా ఇంకో డిమాండ్ 1971 జనాభా లెక్కల ప్రకారం చేయండి అని అంటున్నారు. లేదు, ఇప్పుడు మేము నెక్స్ట్ జనాభా లెక్కలు చేస్తాం, కొత్త జనాభా లెక్కల ప్రకారమే మేము చేస్తామని బీజేపీ అంటుంది. దీనివల్ల ప్రాబ్లమ్స్ అన్నమాట. అదే కాకుండా హిందీ ఇంపోజిషన్ ఏంటంటే 1965లోనే హిందీ ఇంపోజ్ చేయాలనుకున్నప్పుడు తమిళనాడులో పెద్ద ఉద్యమాలు వచ్చాయి, అల్లర్లు జరిగాయి, దాదాపు 70 మంది చనిపోయారు. దాని తర్వాత 67 నుంచి కూడా తమిళనాడులో హిందీ ఇంపోజిషన్ని వ్యతిరేకించినాయి ద్రవిడ పార్టీలు. వాళ్ళు 2 లాంగ్వేజ్ పాలసీ, 3 లాంగ్వేజ్ పాలసీ అంటే అర్థమేంటి? ఒక లోకల్ లాంగ్వేజ్, ఒక హిందీ, ఇంగ్లీషు 3 ఉండాలి పిల్లలకి అనేది 3 లాంగ్వేజ్ పాలసీ. అది అన్ని రాష్ట్రాల్లో ఉండాలి. సౌత్లేమో హిందీ ఉండాలి, నార్త్లేమో హిందీతో పాటు తమిళ్ కానీ తెలుగు కానీ ఎనీ సౌత్ ఇండియన్ లాంగ్వేజ్గా నేర్పించాలి. కానీ నార్త్లో ఆ పని చేయట్లా. నార్త్లో ఏ స్కూళ్ళల్లో కూడా సౌత్ ఇండియన్ లాంగ్వేజ్ నేర్పించట్లేదు. ఊరికే నామకే వస్తే అక్కడక్కడ ఉండొచ్చేమో కానీ ఎవరు నేర్చుకోవట్లేదు. దాని బదులు వాళ్ళు సాంస్క్రిట్ నేర్పించుకుంటున్నారు. అంటే సాంస్క్రిట్, హిందీ, ఇంగ్లీష్ ఉంది అక్కడ. సౌత్కి వచ్చేసరికి మన మీద బలవంతంగా నాకు హిందీ అవసరం లేదు. ఇప్పుడు ఎవరో చిత్తూరులో ఉంటాడు ఒక కుర్రాడు, వాడికి ఏమి హిందీ అవసరం ఉంది, అక్కడే పుట్టి అక్కడే పెరిగి అక్కడే చచ్చిపోతాడు, హిందీ ఎందుకు, మాకు ఉపయోగం ఉంటే నేర్చుకుంటాం లేకపోతే లేదు కదా అనేది తమిళనాడు పాలసీ. రెండోది ఈ 2 లాంగ్వేజ్ పాలసీ చేసి తమిళనాడు ఎడ్యుకేషన్లో నెంబర్ 1లో ఇవాళ ఇండియాలోనే నెంబర్ 1లో ఎడ్యుకేషన్లోకి వెళ్ళగలిగింది హిందీ అవసరం లేకపోయినా. కాబట్టి హిందీ నేర్చుకోకపోయినా మేము వెళ్తాం. రెండవది ఏంటంటే వీళ్ళు జాతీయ సమైక్యత అనే విషయాన్ని తీసుకొస్తున్నారు. జాతీయ సమైక్యతకి హిందీ అవసరం, జాతీయ సమైక్యతకి తమిళ్ అవసరం లేదా, తెలుగు అవసరం లేదా? మీరెందుకు తెలుగు నేర్చుకోరు? మీరు ఇక్కడికి వస్తే మేము హిందీలో మాట్లాడాలి, మేము అక్కడికి వచ్చినా హిందీ మాట్లాడాలి. నేను బాంబేలో 6 నెలలు ఉంటే
అక్కడ నేను హిందీలో మాట్లాడాల్సి వచ్చింది. వాడి కొడుకు ఒక్క ముక్క కూడా తెలుగు అనే పదం కూడా పలకడు, వాడు మద్రాసి అంటాడు మనల్ని. సో మనకు కాలుతూ ఉంటుంది, ఏంద్రా నేను మద్రాసు కాదురా హైదరాబాద్ నుంచి వచ్చానంటే హైదరాబాద్ అని చెప్పడు, తెలుగు వ్యక్తి అని చెప్పడు, ఏ మద్రాసి తమిళ తెలుగు కూడా కన్ఫ్యూజన్ వాళ్ళకి, అది కూడా తెలుసుకోరు వాళ్ళు. లేదంటే ఈ మధ్య డీప్ సౌత్ నుంచి వచ్చారు అని చెప్తారు. మన రామ్ గోపాల్ వర్మ, మణిరత్నం లాంటి వాళ్ళు అక్కడ పోయి సినిమాని ఎలా చేయాలో నేర్పించినారు ఒకప్పుడు, అయినా కూడా వాళ్ళు సౌత్ అంటారు. రామ్ గోపాల్ వర్మని సౌత్ అంటారే కానీ తెలుగు డైరెక్టర్ అనరు. ఈ మధ్య కొంత రాజమౌళి వల్ల కొద్దిగా తెలుగు అనేది వచ్చింది. ఈ మధ్య వాళ్ళ హిందీ సినిమాలు ఘోరంగా ఫ్లాప్ అవడం, సౌత్ వస్తున్నాయి. ఇప్పుడు కూడా సౌత్ ఫిల్మ్స్ అంటారు కానీ తెలుగు తమిళ ఫిల్మ్స్ కన్నడ ఫిల్మ్స్ అనరు. సో ఇది వాళ్ళకు ఉండే ప్రాబ్లం. సో ఇక్కడికి వచ్చినా కూడా ఒక్క తెలుగు మొక్క ఎవడూ నేర్చుకోడు. మన చుట్టూ మన దగ్గరే ఉంటారు, వాడితో మనం హిందీలో మాట్లాడాలి తప్ప అతను నేర్చుకోడు హిందీ వాడు. కన్నడ అంతే, ఎక్కడైనా అంతే. ఈ ప్రాబ్లం ఉంది. సో దీన్ని తమిళనాడు వ్యతిరేకిస్తుంది. కాబట్టి ఇప్పుడు రేపొద్దున 26లో ఎలక్షన్లు వస్తున్నాయి. ఈ ఎలక్షన్లో బీజేపీ చాలా సఫర్ అయ్యే ఒక భయాందోళనలు బీజేపీలో ఉన్నాయి. ఎందుకంటే తమిళనాడులో లాంగ్వేజ్ అనేది వెరీ ఇంపార్టెంట్ వాళ్ళకి. వాళ్ళు చనిపోవడానికి కూడా సిద్ధం భాష కోసం. దాన్ని డిఎంకే కూడా రాజకీయంగా ఉపయోగించుకుంటుంది. ఖచ్చితంగా రాజకీయ పార్టీ రాజకీయాలు చేయకుండా ఏం చేస్తుంది, ఉపయోగించుకుంటుంది.